సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఎన్డీఏ కూటమి మున్ముందు మరిన్ని ప్రజారంజక పథకాలు ప్రజల ముంగిటకు తీసుకువస్తుందన్నారు. కాకినాడ కోటనందూరు మండలం ఇడుంగపల్లి, సూరపురాజుపేట, అప్పలరాజుపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. కూటమి 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ప్రజల వినతులను స్వీకరించిన ఆమె రామరాజు ఆయకట్టు పథకం అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం 100 రోజుల్లో మైలురాయి దాటింది. ఈ 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమం పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఎన్నో మంచి పనులు చేసి మీ అందరితోటి ఇది మంచి ప్రభుత్వం అన్న మాట మీ అందరితో అనిపించుకుంది. ఇప్పటికే పెద్దలు కూడా అందరు చాలా మంది చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పనులందరూ చెప్పారు. కాబట్టి మీ సమాధానం నాకు కావాలి. మీరందరూ ఒక్కసారిగా ఇది మంచి ప్రభుత్వం అని మీరందరూ ఒకసారిగా చెప్తే అక్కడ టీడీపీ ఆఫీస్ లో ఇవ్వడాలి. 16 కోట్ల పైగా మనం ఇవాళ పెన్షన్ ద్వారా పంచిపెట్టాం. దాదాపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 38,000 మంది పైగా ఉన్నారు లబ్ధిదారులు. వీళ్ళందరికీ 16 కోట్ల పైగా మనం ఇవాళ పంచిపెట్టాం. అలాగే అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి మంచి నాణ్యమైన భోజనం అందించాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించాం. మీ అందరికీ తెలిసే ఉండాలి, లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు వారు 3,000 కిలోమీటర్లు మైలురాయి కూడా మన తేటగుట్ట టీడీపీ కార్యాలయం దగ్గర నిర్మించాము. దాని మీద ఆ శిలా పలకం మీద రాశాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేపిస్తామని. అది ఇవాళ నెరవేర్చడం, మన తేటగుట్ట కార్యాలయం దగ్గర శిలా పలకం మీద ఉండడం, అది ఇవాళ మనం నెరవేర్చడం చాలా సంతోషకరమైన విషయం.